హలో సుందరీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతడే నా సైన్యం పార్ట్ 36. తను వెళ్ళిన కాసేపటికి యక్ష కూడా తన కోసం వెళ్తుంది. ఓయ్, అడిగిన వాటికి ఆన్సర్ కావాలి నాకు. వెనకే వస్తూ అడుగుతున్న ఆమెను తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిన వన్య డోర్ క్లోజ్ చేసి యక్ష చెయ్యి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెడుతుంది. ఆ రూమ్లో ఉన్న స్పీకర్ ద్వారా వాళ్ళ మాటలు వినేందుకు చెవిలో బడ్స్ పెట్టుకొని నెమ్మదిగా తింటుంటాడు వశిష్ఠ. ఇప్పుడు చెప్పవే, అసలేం జరిగింది? జరిగిందంతా చెప్పింది. ఇది జరిగింది అని మొత్తం వివరించి చెప్పిన తను పక్కనే ఉన్న బాటిల్ నుండి వాటర్ తాగి తన ఆవేశం తగ్గించుకుంటుంది వన్య. నువ్వు నిజంగా ఈ ఇంటికి సంబంధించిన అమ్మాయివేనా? అనుమానంగా చూస్తూ అడుగుతుంది యక్ష. ఛాన్సే లేదు అని అంటుంది వన్య. అలా ఎలా అంత నమ్మకంగా చెప్తున్నావే నువ్వు? నాకు ఇదంతా నచ్చట్లేదు, నా మనసు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్తుంది వన్య. ఒకవేళ నువ్వు నిజంగా ఈ ఇంటి అమ్మాయివే అయితే? ఇక్కడ ఉంది నీ ఫ్యామిలీ వన్య. నిన్ను మీ నానమ్మ గారు చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్తున్నావుగా, ఇంకేంటి నీ ప్రాబ్లం అని అడుగుతుంది యక్ష వన్యని. నాకు ఇది కొత్తగా ఉందే, నాకు అసలు నచ్చట్లేదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది వన్య ఏడుపు మొహంతో. ఫస్ట్ నువ్వు ఆ ఫేస్ మార్చు. నువ్వు పోతా అంటున్నా ఆ కొంప పెద్ద రాజ్మహల్, మరి వెళ్ళిపోతా అని తెగ గోల్ చేస్తున్నావు అని విసుక్కుంటుంది యక్ష. యక్షు మూతి ముడిచి పిలుస్తుంది వన్య. లేకపోతే ఏంటే, నువ్వు నీ పిచ్చి కాకపోతే వెళ్ళిపోవాలి అని చూస్తున్నావు, కానీ నువ్వు నిజంగా ఈ ఇంటి అమ్మాయివి అయితే, నిజంగా వాళ్ళు నీ కన్న పేరెంట్సే అయితే, ఈ ఆస్తికి వారసురాలు లేక నీ నానమ్మ ఇన్నాళ్ళు ఎంత బాధపడి ఉంటారు? నువ్వు వచ్చాక ఆవిడ ఎంత సంతోషపడి ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. అండ్ ఒకవేళ నువ్వు ఈ ఇంటికి సంబంధించిన అమ్మాయివి కాకపోతే నిన్ను వశిష్ఠ గారు ఎందుకు తీసుకొచ్చారో ఆలోచించు. అవి రెండు మానేసి ఇంట్లో నుంచి దొంగతనంగా పారిపోవాలని చూడ్డం ఏంటి అని అంటుంది యక్ష. నువ్వు చేసిన పనికి ఆయనకి కోపం వచ్చింది అని ఆయన నిన్ను ఎలా హర్ట్ చేశారో చూడు. ఆయన తప్పు చేస్తే ధైర్యంగా ఎందుకు ఇలా చేశావు అని అతడు కాలర్ పట్టుకొని అందరి ముందు నిలదీయి. అప్పుడు మాట్లాడాడు అతడు. ఒకవేళ అతడు తప్పు చేయకుండా ఉంటే ఇదే నీ లైఫ్, ఇంకా దీన్ని యాక్సెప్ట్ చేయి. నువ్వు మీ ఇంటికి మీ అమ్మకి మిస్ అవుతున్నావు, ఓకే, కానీ ఇదేం నీ ఒక్కదాని విషయం
నీ ఒక్కదాని విషయంలో జరగట్లేవన్య. అందరూ అమ్మాయిలు ఇలా పెళ్లి తర్వాత వాళ్ళు పెరిగిన ఇంటిని, తల్లిదండ్రులను వదిలేసి రావాలి. నువ్వెప్పుడూ అదే ఇంట్లో ఉండలేవుగా. ఏ దిక్కుమాలినోడితోనో నీ పెళ్లి చేస్తారుగా. అలా ఏం కాదు. మా నాన్న నాకు మంచి సంబంధం తెస్తారు అని మూతి ముడుస్తుంది వన్య. అవునవును, నాకే చెప్పాలి మీ బాబు గురించి. నిజంగా ఆయన నిన్ను ట్రీట్ చేసే విధానం చూస్తే నువ్వు వాళ్ళకి దొరికిన అమ్మాయివే అనే ఫీలింగ్ పుడుతుంది నాకు అని అంటుంది యక్ష. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్ and comment and subscribe. Thank you.